నమస్కారం అండి. మీకు ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకు నమస్కారం. సార్ నమస్తే. మరి ఈరోజు బంగారుపాళ్యంలో మామిడి రైతుల్ని పలకరించడానికి, వాళ్ళతో మాట్లాడటానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డికి అక్కడ మామిడి రైతులు మినహా మిగతా వాళ్ళందరూ వచ్చారు. అందరూ వచ్చారు. మామిడి రైతులు అయితే రాలా. అందులో రౌడీలు పెద్ద ఎత్తున వచ్చారు. ఎందుకంటే 4-5 రోజుల నుంచి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 2-3 జిల్లాల నుంచి మండలానికి ఇంతమంది, ఇన్ని కార్లు, ఇన్ని బైకులు తీసుకుని రావాలా, మనిషికి ఇంత డబ్బు అని చెప్పి ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి, బెంగళూరు ప్యాలెస్ నుంచి ఆర్గనైజ్ చేసి, నేను వచ్చినప్పుడు ఇలా మాట్లాడాలా, ఇలా కేరింతలు వేయాలా, సీఎం సీఎం అని చెప్పి అరవాలా అని చెప్పేసి మొత్తం ఆ డిజైన్ అంతా కూడా ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వాడికి వెళ్ళింది. దాని మీద డబ్బులు తీసుకున్న వాళ్ళు, పని పాట లేని వాళ్ళు, సంఘ విద్రోహ శక్తులు, రౌడీలు అందరూ కూడా అక్కడ చేరారు. ఆయన హయాంలో 22 రూపాయలకి తోతాపరి మామిడికాయలు కొన్నామని చెప్పేసి ఆయన పచ్చి అబద్ధం చెప్పాడు. అక్కడ ఎప్పుడు కూడా 22 రూపాయలకి అక్కడ కొనలా. ఇవాళ 12 రూపాయలు కొనటం అనేది హైయెస్ట్ అని కర్ణాటక ముఖ్యమంత్రి చెప్పాడు. మా ప్రాంతంలో పండినటువంటి మామిడికాయలు కూడా మీరు కొనండి, మాకు మా రిక్వెస్ట్ మీరు ఆలకించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి సిద్ధరామయ్య లెటర్ రాశాడు. అసలు తమిళనాడులో అయితే 4 రూపాయలకే కొంటున్నారు. అవును, రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ లేదు, దాని మీద లేదు. ఇక్కడ 4 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి కూడా లేదు. ఒక కర్ణాటకలోనే కుమారస్వామి గారు ఆయన రిక్వెస్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పించాడు. అయితే తమిళనాడులో అసలే లేదు. 2 రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోనే మెరుగైనటువంటి రేటు ఇవ్వటం, రాష్ట్ర ప్రభుత్వమే కొనటం, కంపెనీలు కొనడానికి ముందుకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ప్రభుత్వ అధికారులతో ధాన్యం కొన్నట్టుగా మామిడికాయలు కొనటం అనేది చరిత్రలో ఎప్పుడు లేదు. ఎందుకు? రైతుల్ని ఆదుకోవాలి. ఈ సీజన్ పోయిందంటే మామిడికాయలు పాడైపోతాయి. వాటి గుజ్జు తీసి అవసరమైతే హాస్టల్లో ఉండేటువంటి పిల్లలకి స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనంలో చిక్కి ఏదైతే ఇస్తున్నారో అలాగా ఈ మామిడి జ్యూస్ కూడా ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి పరిస్థితి అక్కడ ఉండగా 11 సీట్లతో ఓడిపోయాను, నేను ఇక జీవితంలో అధికారంలోకి రాలేను అని చెప్పి నిరాశతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన అక్రమ సంపాదనతో సంఘ విద్రోహ శక్తుల్ని, గంజాయి బ్యాచ్ని, రౌడీల్ని, పని పాట లేని వాళ్ళందరినీ కూడా ప్రోధి చేసి తను కృత్రిమంగా నాకు ఇంకా బలం ఉంది అని చెప్పి చూపించుకునేటువంటి ప్రయత్నంలో రాష్ట్ర ప్రజల చేత చీత్కారాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఇవాళ ఒక డిఎస్పీ చేయి నరకండి అని చెప్పేసి అన్నారంటే, ఆ రోజున అతను తెలుగుదేశం వాళ్ళని నరకడం తప్పేంటి, తలకాయలు నరకమని రఫా అని చెప్పినప్పుడు అది మొత్తం వైసీపీ శ్రేణుల్లోకి వెళ్ళిపోయింది. అవును, వాళ్ళు డిఎస్పీని చేయి నరకండి అని చెప్పే స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. కాబట్టి దీనికి బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే. ఇతను ఎక్కడైతే ఈ పర్యటనకి వెళ్తాడో అక్కడ వైసీపీ పేరు మీద ఉన్నటువంటి కార్యకర్తలు పోలీస్ కేసులు ఎదుర్కొంటున్నారు. అవును, ఖచ్చితంగా ఎక్కడైనా సరే ఇప్పుడు ఇవాళ చూడండి, డిఎస్పీ చేయి నరకండి అన్న వాళ్ళకి అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారు. ఏదో క్షణిక ఆవేశంలో చెప్పింది కాదు, వాళ్ళు కావాలన్న వాళ్ళు ఒక సైకోల్లా తయారైపోయారు. అక్కడ ఏదో మేము హీరోలు అయిపోయాం, వీరులు అయిపోయాం అని చెప్పి ఇవాళ చంకలు గుద్దుకొని కాలర్లు ఎగరేస్తారు. రేపు ఉంటుంది వాళ్ళకి. ఎవరైతే డిఎస్పీ చేయి నరకండి అని చెప్పారో అన్ని విజువల్స్ లో వస్తాయి, వాళ్ళు పట్టుకుంటారు.
అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారు. అంతేకాదు ఇవాళ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద చేసినటువంటి దాడి ఎవరు చేశారో అది కూడా రికార్డ్ అవుతుంది. వాళ్ళ మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు వస్తుంది. ఇతను వెళ్ళాడంటే ఏదైనా ఊరు ఎందుకంటే సార్ అక్కడ మార్కెట్ యార్డ్ లో కొద్దిమంది రైతులు ఎవరో వాళ్ళు బలవంతంగా తెచ్చిన వాళ్ళు లేదంటే రావాలని చెప్పిన వాళ్ళు మినహా మిగతా అంతా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే. ఆ చిత్తూరు నుంచి ఉన్న వాళ్ళు ఎవరు లేరు. సో అవన్నీ కూడా మా జర్నలిస్ట్, వీడియో జర్నలిస్ట్, ఫోటోగ్రాఫర్ పూర్తిగా కవర్ చేశాడు, ఫోటోలు తీశాడు. తీయడం వల్ల అవంతా బయటకు వస్తే బాగుండదు కదా మళ్ళీ. సో ఆ నేపథ్యంలో ఆ ఏదైతే ఆ చిప్పు తీసేసుకొని విరగొట్టడం, ఆ కెమెరా పడేయడం ఇవన్నీ కూడా చేశారు. ఇప్పుడు ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోలే కాకుండా ఇంకా సెల్లుల్లో కూడా తీసినటువంటి ఫోటోలు వస్తాయి. అవునవును, చూసాం కదా. జగన్మోహన్ రెడ్డి కారు కింద పడిపోయినటువంటి ఫోటోలు ఎప్పుడు వచ్చినాయి? డ్రోన్ తో తీసినటువంటి కెమెరాలో వచ్చినాయి. డ్రోన్లు కూడా ఇవాళ తిరిగి ఉంటాయి. ఇతను ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడ వైసీపీ వాళ్ళు జైలుకి వెళ్తా ఉన్నారు. వందల్లో జైలుకి వెళ్తా ఉన్నారు. అది అతనికి అనవసరం. ఆ రోజు షో సక్సెస్ అయిందా లేదా? నేను 3-4 కోట్లు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమం పెట్టాను, అది అయిందా లేదని చూసుకుంటాను. మళ్ళీ యలహంక ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ కో వెళ్తారు. ఆ తర్వాత రేపు సాయంత్రమో ఎల్లుండో మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెడతాడు. రేపే పెట్టచ్చు. అదే కాబట్టి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయమని చెప్పి అతను రాష్ట్ర వ్యాప్తంగా నేను చేస్తాను, మీరు కూడా ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం మహిళలను కించపరచండి, అవసరమైతే వాళ్ళ ఫ్యామిలీని కించపరచండి, వాళ్ళ వ్యక్తిత్వ హననాలను పాల్పడండి, వాళ్ళ మీద దాడులు చేయండి అని చెప్పి అతను వాళ్ళకి మెసేజ్లు పంపిస్తా ఉన్నాడు. అందులో భాగంగానే మొన్న నెల్లూరు రూరల్ కొవ్వూరులో ఏం జరిగిందో చూశాం కదా. అతను నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎలా మాట్లాడాడు చూశాం కదా. అవును, అందులో 2 కోణాలు ఉన్నాయి పవన్ గారు. రెండు పార్ట్లుగా విభజించాలి. ఒక పార్టు ఆమె ప్రశాంత్ రెడ్డి గారి వ్యక్తిగత జీవితం మీద దాడి చేయటం, ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేయటం ఒక పార్టు. రెండో పార్టు గౌరవ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రాణాలకి ముప్పు ఉంది, అతన్ని చంపబోతా ఉన్నారు, 2 సిట్టింగ్స్ జరిగినాయి, నాకు అదంతా తెలుసు అని చెప్పి ఒక పార్టీ చెప్పాడు. కాబట్టి పోలీస్ శాఖ ఒక ఎంపీ ప్రాణాలకి ఏ రకంగా ప్రమాదం ఉందో అతని దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ లాగాల, అతను అరెస్ట్ చేయాల. అతనికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? రైట్, ఇదే రాష్ట్రంలో అలజడి సృష్టించడం, ఈ అంతర్యుద్ధం, ఇవన్నీ మాటలు వాళ్ళే కదా. ఏదో ఎందుకంటే ఇప్పుడే ఇన్వెస్టర్స్ వస్తున్నారు, పచ్చగా ఉండొద్దు కదా, రాష్ట్రం ప్రశాంతంగా ఉండొద్దు కదా. అందుకనే ఎంపీని ఎవరు చంపబోతున్నారు, ఎవరు కూర్చున్నారు, ఎక్కడ సిట్టింగ్ జరిగినాయి, ఏ రోజు జరిగింది అనేది లాగాల పోలీసులు 2 రకాలుగా. ఇంకో విషయం అండి, ఆ గోరెడ్ల మాధవ్ అంటాడు అంతర్యుద్ధం వస్తుంది అంటాడు. అంతర్యుద్ధం అంటే ఏంటి? సమాజంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్లాడుకోవటం, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయటం, ఇవన్నీ వస్తుందని చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ శ్రేణులకి ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా, ఆదేశాల ప్రకారంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇతను ఇలా మాట్లాడటం వల్ల తాత్కాలికంగా అతనికి ఏదో బెనిఫిట్ జరిగిందని చెప్పి హాయిగా బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి పడుకోవచ్చు. కానీ రోజుకి అతని పార్టీ పరిస్థితి ప్రజల్లో దిగజారిపోతా ఉంది. అందుకే కదా ఈ హడావిడి అంతా, బల ప్రదర్శన, దిగజారిపోతా ఉంది. కృత్రిమంగా హైపు తెచ్చుకునే దాంట్లో అతనే బోల్తా పడతా ఉన్నాడు. ఇవాళ వైసీపీని రప్పా పార్టీ, ఫ్యాను కాదు గొడ్డలి దాన్ని గుర్తు అని చెప్పి ప్రజలు నమ్మేటువంటి పరిస్థితికి అతనే తెచ్చుకుంటున్నాడు. ఇవాళ అతని వల్ల వినాశనం జరుగుతుంది. కంపెనీలకు ఉత్తరాలు రాస్తున్నారు, మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టొద్దని చెప్పేసి, ఇక్కడ ఉండేటువంటి డివిడెండ్లు తీసుకోవద్దని చెప్పేసి
వాళ్ళు కుట్రలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా బయటికి వస్తా ఉన్నాయి. కాబట్టి ప్రజలు చాలా విఘ్నులు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. ఇదే పద్ధతిలో ఇతను ఇలాగే వ్యవహరిస్తే ఆ 11 సీట్లు కూడా వచ్చే ఎన్నికల్లో ఉండవు. ఇతను రాజకీయ సమాజం అవటం అనేది రానున్న కాలంలో ఖచ్చితంగా జరుగుతుంది. పవన్ గారు రైట్. సుబ్బారావు గారు, సార్ ఏంటి వీటన్నిటికీ సంబంధించి ఏంటి ఎట్లాంటి సెక్షన్లు కావచ్చు, ఏముండే అవకాశం ఉంది? ఈ నిబంధనల ఉల్లంఘన, అదేవిధంగా పోలీసులపైన దాడులు, విధులకు ఆటంకం, ఎట్లాంటి సెక్షన్లు ఉంటాయి?